డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఐఐఎం ముంబైలో బిఎస్ కోర్స్ అనే కథనం అయితే రావటం జరిగింది. మరి మనకి ఇది జేఈ ద్వారా తీసుకుంటున్నారు, జేఈ ద్వారా తీసుకుంటారంట అడ్మిషన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిజిటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ప్రారంభమైంది. జేఈ మెయిన్స్ కోర్సు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో సీట్లు కేటాయిస్తారు. ఈ కోర్సులో చేరిన వరకు సాంకేతిక ధనతో వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించడానికి కావాల్సిన నైపుణ్యాలు ప్రావీణ్యము పొందేలా తీర్చిదిద్దుతారు. బిఎస్ కోర్స్ 4 ఏళ్ళు, ఇందులో 8 సెమిస్టర్లు ఉంటాయి. పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో ఆగస్టు చివరి వారం నుంచి తరగతులు ప్రారంభమైంది. కోర్స్ ఫీజు 31 భారీగానే ఉంది. కోర్స్ ఫీజు 4 ఏళ్ళకి 31 లక్ష. ఈ కోర్సు టెక్నో మేనేజర్స్ రూపొందించడానికి డిజైన్, ఇందులో డిజిటల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అంశాలు నేర్పుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఆధునిక అంశాలు మరి ఇక్కడైతే నేర్పుతారు. మరి బిఎస్ కోర్స్ ఇక్కడ మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ స్ట్రాటజీ లాంటి మేనేజ్మెంట్ పాఠాలు ఉంటాయి. టెక్నాలజీ వ్యాపారానికి ఎలా వాడగలం, మన ఏఐని మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మెషిన్ లెర్నింగ్ని బిజినెస్కి ఎలా వాడాలి అనేది ఈ కోర్సులో ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ నైపుణ్యాన్ని ఈ కోర్సు అందిస్తుంది. కోర్సులో చేరిన తర్వాత వైదొలితే సర్టిఫికెట్ 2 ఏళ్ళ పూర్తి, డిప్లొమా 3 ఏళ్ల తర్వాత మానేస్తే అడ్వాన్స్ డిప్లొమా ఇస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. 4 ఏళ్ళు చదవలేనంటే ఏడాది తర్వాత వైదొలిగా 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటే డిప్లొమా, 3 ఏళ్ళ తర్వాత అడ్వాన్సు, 4 ఏళ్ళు కోర్సు పూర్తి చేసుకుంటే బిఎస్ డిగ్రీ ప్రదానం చేస్తారు. మరి బిఎస్ పూర్తి చేసుకున్న వారు అక్కడ నుంచే మరో ఏడాది చదువుకుని ఎంబీఏ పట్టా కూడా పుచ్చుకోవచ్చు. ఇందుకోసం పలు అంశాలు ప్రమాణికంగా తీసుకుంటారు. బిఎస్ కోర్సు పూర్తి చేసిన వారు బిజినెస్ అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజర్, డేటా అనలిస్ట్, ఈ కామర్స్ మీద తదితర హోదాలో పలు ఎంఎన్సీల్లో మరి జాబ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రవేశం జేఈ మెయిన్ పేపర్ 1 స్కోర్తో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో 60%, మరి ఎస్సీ ఎస్టీలు అయితే 55% మార్కులు ఇక్కడ ఉండాలి. ఇక్కడ అదేవిధంగా గరిష్టంగా 20 ఏళ్ళు కూడా పెంచకూడదు. మరి ఆగస్టు 2006 తర్వాత జన్మించిన అర్హులు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 5 ఏళ్ళు మినహాయింపు. జేఈ మెయిన్ స్కోర్ ప్రకారం అభ్యర్థులని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్టు చేస్తారు. మరి సీట్ల కేటాయింపు జేఈ మెయిన్ స్కోర్తో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు మరి జూన్ 15వ తారీఖు ఆన్లైన్ దరఖాస్తు. జూన్ 10 దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ 1000 రూపాయలు, మిగిలిన వాళ్ళకి 2000 రూపాయలు ఉంటుంది. మనకి ఇది వెబ్సైట్ చూసుకోండి, iimumbai.ac.in. ఈ ముంబైలో మరి మీకు లాస్ట్ డేటు జూన్ 15 అప్లై చేసుకోవడానికి. ప్రతి ఒక్కటి అప్లై చేసుకోండి. ఎవరైనా మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే అప్లై చేసుకోండి స్టూడెంట్స్, జేఈ మెయిన్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేఈ స్టూడెంట్స్, మరి ఇది జోసా టైము. మరి జోసా టైంలో మీకు మెంటర్షిప్, రైట్ మెంటర్షిప్ కావాలంటే మనము ఆఫర్ చేస్తున్నాము. ఈ అమౌంట్కి జోసా ప్లస్ సీసేప్ అప్ టు ఆగస్టు వరకు కూడా మీరు కాలేజీలో చేరే వరకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. జేఈ ప్లస్ ప్రైవేట్ మరి 3000 రూపాయలు, జేఈ ప్లస్ ఏపీఎఫ్స్ 4000, ఓన్లీ వెబ్సైట్ 2000 రూపీస్ అయితే మనం తీసుకోవడం. ఇది వాట్సాప్ నంబర్ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలి. ఈ వాట్సాప్ నంబర్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు సంబంధించిన గైడెన్స్ మరి క్వెరీస్ ఏమంటే అడగవచ్చు. ఇది మన క్యూఆర్ కోడ్ నంబరు. మీకు మరి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి అంతా మరి డేటా అయితే ఇవ్వటం అయితే మన దగ్గర మొత్తము జోసా కౌన్సిలింగ్కి సంబంధించి 63,000 సీట్లకు సంబంధించిన డేటా అయితే రెడీగా ఉంది. మరి 23 ఐఐటీల డేటా ఉంది. అదేవిధంగా IIITల డేటా, తర్వాత 32 NITల డేటా, 47 GFTలు మొత్తం రెడీ డేటా మొత్తం సిద్ధంగా ఉంది. మీకు ఏ డౌట్ కావాలన్నా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు వాట్సాప్ నెంబర్లో. ప్రతి ఒక్కరు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను పూర్తిగా సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళు అయితే మన వీడియోస్ చూసి వాళ్ళు బెనిఫిట్ పొందవచ్చు, నో ప్రాబ్లం. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతూ ఇష్టం లేదో వాళ్ళు దే కెన్ యూజ్ మై వీడియోస్. మరి మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా గైడెన్స్ కావాలి, మరి ఎలా ఫీజు కట్టాలి, ఇంకా వేరే మరి కోర్సుల్లో కూడా జేఈ కాకుండా వేరే కూడా సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.